దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఈ ఉదయకాలము పాట పాడుకొని దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడానువాడా నీకు స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకు స్తోత్రము. ఉన్నవాడానువాడా నీకు స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకు స్తోత్రము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ఉదయ కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన ప్రామిస్ వర్డ్ వాగ్దాన వాక్యము మనం విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున, అలాగనే పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ తరపున కూడా మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి నూతన దినంలో దేవుడు అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాం, ధ్యానించుకుందాం. ఎంతో అద్భుతమైన వాగ్దానం అండి. మరి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా నీ దేవుడిని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చుదువు కానీ అప్పు చేయవు. అనేక జనములను నీవు ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానంలో 2 మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి మాట, నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. దేవుడు నీకు చెప్పాడా లేదా ఆశీర్వదిస్తానని? దేవుడు చెప్పినది నీ జీవితంలో నెరవేర్చబడిందా లేదా? హల్లెలూయా. దేవుడు ఒకసారి
మనతో ఒక మాట తెలియచేశాడు అంటే, నేను నీ జీవితంలో ఈ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ విధంగా నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, ఈ విధంగా నేను నిన్ను విస్తరింప చేస్తాను, ఈ విధంగా నేను నిన్ను హెచ్చిస్తానని దేవుడు ఒకసారి మాట సెలవిస్తే అది మన జీవితంలో తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఆమేన్. ఇది మొదటి విషయం ఈ వచనంలో. రెండో విషయం ఏంటంటే, నువ్వు అప్పించువాడుగా ఉండు కానీ అప్పు చేయవు, నువ్వు ఏలువాడుగా ఉంది కానీ నువ్వెవరు నిన్ను ఏలరు. హల్లెలూయా. అంటే ఈ రెండు మాటలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డాం మనం అందరము. మనం ఆశీర్వాదం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామనే అర్థం ఏంటి అంటే, అప్పు చేసే స్థితిలో ఉండము. అంటే అప్పు అనే ఆలోచన కూడా మన జీవితాల్లో రాకుండా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి మనం ఈ విషయం గమనించాలి. అప్పు ఎప్పుడు చేస్తాము? మనం ఎప్పుడు అప్పు తీసుకుంటాము? అవసరత ఉన్నప్పుడు, అక్కర ఉన్నప్పుడు, లేకపోతే అత్యవసరమైన పరిస్థితిలో మనం అప్పులు చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మన దగ్గర అప్పు చేసే పరిస్థితి, ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేదా ఆ పరిస్థితి కల్పించబడుతుంది. హల్లెలూయా. అంటే అత్యవసరమైన పరిస్థితిలో మనం అప్పు చేయాలి అనే పరిస్థితి వచ్చేలాగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా అప్పు చేస్తాము. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీకు అత్యవసరమైన పరిస్థితి రాకుండా నేను చేస్తాను. హల్లెలూయా. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రాకుండా చేయబడటమే ఆశీర్వాదము. హల్లెలూయా. ఇప్పుడు ఎమర్జెన్సీ కనుక ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అప్పు చేయాలి. దేవుడు ఏమన్నాడంటే, ఆ భయంకరమైన అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీస్ రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హెల్త్ ఇష్యూస్ రావు. హల్లెలూయా. ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవు. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి డెత్ ఇష్యూస్ రావు. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి ఈ లోక సంబంధమైన ఫిజికల్ సంబంధించి కావచ్చు, మెంటల్ సంబంధించింది కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ సంబంధించింది కావచ్చు, నీకు ఎటువంటి ఎమర్జెన్సీ ఆ పరిస్థితి రాకుండా నేను నిన్ను కాపాడుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా అప్పు ఎందుకు చేస్తారు అంటే, అన్ఎక్స్పెక్టెడ్ బర్డెన్ పడ్డప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ మనకి నీడ్స్ వచ్చినప్పుడే మనం ఏం చేస్తాము? అప్పు చేస్తాం. అంటే ఊహించము. మనం ఊహించకుండానే ఒక పరిస్థితి ఏర్పరచబడింది, ఊహించకుండానే మనకు ఒక అక్కర వచ్చింది, అవసరత వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? అరే నాకు ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు నేను అక్కర వచ్చింది, అవసరత వచ్చింది, అనుకోకుండా వచ్చింది, అప్పుడు నేను ఏం చేయాలి? నేను అప్పు చేయాలి. దేవుడు ఏమనంటే, నీకు అటువంటి పరిస్థితి రాకుండా నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అప్పు చేయటం పక్కకు పెట్టండి, ఆ పరిస్థితి రాకుండా చేయబడటమే గొప్పతనం. హల్లెలూయా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అప్పు అనేది సహాయం అందుతుంది. ఎవరొకరు అడుగుతామో ఇస్తారు, కాదంటలేదు. కానీ అలా అడగకుండా దేవుడిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అలా నీకు అప్పు తీసుకునే పరిస్థితి రాకుండా దేవుడిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆమేన్. సరే, వచ్చిందే అనుకుందాం, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సమస్య వచ్చింది అనుకుందాం, అయినా కానీ నువ్వు అప్పు చేయవు అంటే దేవుడు ఏం చేస్తున్నప్పుడు సమృద్ధిని దయచేస్తున్నాడు. హల్లెలూయా. నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు వచ్చినప్పుడు మనం ఏం చేయము? వేరే వాళ్ళ మీద డిపెండ్ కాము, వేరే వాళ్ళని మనము చేయి చాచి అడగము. హల్లెలూయా. రాకుండా చేయగలుగుతాడు దేవుడు. వచ్చినా కానీ నువ్వు చేయి చాపకుండా, ఎవరి మీద పడకుండా కూడా దేవుడు నీకు సమృద్ధిని దయచేయగలుగుతాడు. హల్లెలూయా. రెండు రకాల కార్యాలు చేయగలుగుతాడు. అన్ఎక్స్పెక్టెడ్గా నీకు ఏదైనా సమస్య వచ్చింది, ఆ సమస్యకు నువ్వు ఎటువంటి భయపడకుండా, ఎటువంటి బెదరకుండా, ఎటువంటి దిగజారిపోకుండా దేవుడు నిన్ను అంత సమృద్ధితో నింపుతూ ఉన్నాడు. అప్పు చేయమంటే అర్థం ఏంటి అంటే, నీకు సమృద్ధి ఉంటుంది, నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. సమృద్ధి అనే మాట ఎప్పుడు మాట్లాడతాము చెప్పండి? ఇప్పుడు నువ్వు నెలకి నీకు 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది, 10,000 లేదా 20,000 వస్తుంది. 20,000 ఖర్చు వస్తుంటే నీకు సమృద్ధి అనే మాట ఎప్పుడు చెప్తున్నాము? ఆ 20,000 కన్నా ఇంకొక 10,000, ఇంకొక 15,000 నీ దగ్గర దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అధికంగా అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంటే ఏంటి? 20,000 కన్నా నీకు అన్ఎక్స్పెక్టెడ్ 10,000 రూపాయలు అవసరత వచ్చినా, 15,000 రూపాయలు అవసరత వచ్చినా, నువ్వు దాన్ని
ఏమంటారు సమకూర్చుకునే పరిస్థితి లేకుండా, లేకపోతే దాన్ని నువ్వు అడిగే పరిస్థితి లేకుండా, చేయి చాపే పరిస్థితి లేకుండా ఆ 15,000 నీ సొంత దానిలోంచే నువ్వు ఖర్చు పెట్టుకునేటట్టు దేవుడు సహాయం చేస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసా? చూడండి, చాలా ఇలాగ ఇష్టపడతాడు ఆయన. క్రైస్తవులు ఎలా ఉండాలనుకుంటాడు? ఇచ్చేవారిగా ఇష్టపడాలనుకున్నాడు, చెయ్యి చాచేవారిగా ఇష్టపడాలనుకోడు ఆయన ఎప్పుడు. హల్లెలూయా. మన దేవుడు జెహోవా జైరా, చెప్పండి. హీఈస్ అవర్ ప్రొవైడర్. ఆయనకు అనుగ్రహించే దేవుడు, ఆయన సమృద్ధిని దయచేయి దేవుడు, ఆయన మనకు దయచేయి దేవుడు. అంతేగాని ఆయన తిరిగి చాచి అడిగి తీసుకోమనే దేవుడు కాదు. హీ విల్ గివ్ ప్లెంటీ. అంటే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు, దానికన్నా ఎక్కువ నీకు అనుగ్రహించగలుగుతాడు దేవుడు. ఆమేన్. రెండో మాట ఏమంటుంది? నువ్వు ఏలుగు కానీ ఎవరు నిన్ను ఏలరు. ఏం వెళ్తున్నాయి? ఇప్పుడు మనం చాలాసార్లు పొలిటికల్గా చాలామంది 5 years ఒక పొలిటికల్ పార్టీ ఏమంటారు అథారిటీ కలిగి, లేకపోతే వాళ్ళు ఏలుతూ ఉంటారు, వాళ్ళకి అధికారం ఉంటుంది. ఇంకో 5 years తర్వాత ఓడిపోతారు వాళ్ళు, ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది రాజకీయంగా. కానీ ప్రభు ఇక్కడ రాజకీయంగా మాట్లాడట్లేదు, స్పిరిచువల్గా మాట్లాడుతున్నాడు. న్యాచురల్ లైఫ్లో, డైలీ లైఫ్లో మాట్లాడుతున్నాడు, స్పిరిచువల్ రెలంలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. న్యాచురల్ రెలంలో మాట్లాడుతున్నాడు. 2 things ఉన్నాయి. స్పిరిచువల్గానేమో సాతానుగాడు నిన్నేలడు. హల్లెలూయా. న్యాచురల్గా ఏమో ఈ లోక పరిస్థితులు నిన్నేలవు. హల్లెలూయా. స్పిరిచువల్గా నువ్వు సాతానుగాడికి నువ్వు ఏమాత్రము భయపడవు, ఏమాత్రము వాడిని చూసి నువ్వు వణకవు. వాడు వేసే బాణాలు కానీ, వాడు వేసే ఏమంటారు ఎటువంటి శత్రువు వేసే ఏమంటారు పరిస్థితులు నువ్వేమాత్రము వెనకడుగు వేయవు. అంటే వాడికి నువ్వు లోబడవు అని అర్థం, వాడికి విధేయత చూపించవు అని అర్థం. ఏలటం అంటే అర్థం ఏంటి అంటే, మనము వాడి మీద అధికారం కలిగి ఉంటాం, వాడి అధికారం మన మీద ఉండదు, మనము వాడి మీద అధికారం కలిగి ఉంటాం. బైబిల్ ఏం సెలవిస్తుంది? లూకా సువార్త 10వ అధ్యాయంలో, శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాను. అధికారం మనకుంది, వాడికి లేదు. అంటే ఏలటం అంటే అది. అంటే యూ హ్యావ్ పవర్, you have strength, you have authority, you have overcome the Satan. You are going to reign the satanic world. నువ్వు స్పిరిచువల్గా వాడి సైన్యం మీద, వాడి శక్తుల మీద, వాడి ప్రభావం మీద నువ్వు వాడిని ఏలబోతూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు నిన్నేలరు. ఈ లోకంలో ఏమి వెళ్తున్నాయి తెలుసా? లోక సంబంధమైన పాపము, శాపము, లోక సంబంధమైన రోగము, లోక సంబంధమైన ఆర్థిక పరిస్థితులు, ఇవి క్రైస్తవులు వెళ్తున్నాయి. దేవుడు ఏమంటే, ఇక మీదట ఇవేవి నిన్నేలవు, ఏవి నిన్ను ఏం చేయవు, ఏలవు. అంటే వాటికి నీ మీద అధికారము లేదు. హల్లెలూయా. వేటికి అధికారం లేదు? రోగానికి అధికారం లేదు, శాపానికి అధికారం లేదు, పాపానికి అధికారం లేదు, ఆర్థికపరమైన సమస్యలకు అధికారం లేదు, కుటుంబ సమస్యలకు అధికారం లేదు. నీవు వాటి మీద అధికారిగా ఉన్నావు, వాటిని నీవు ఏలబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు రూల్. నువ్వు వెళ్తావు, నువ్వు రూల్ చేస్తావు. అవి నిన్ను రూల్ చేయటం కాదు. ఐ యామ్ గోయింగ్ టు రూల్ అని చెప్పు. ఐ యామ్ గోయింగ్ టు కాన్కరింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పు. నేను వాటిని జయించి ఉన్నానని చెప్పు. అవి నా కాళ్ళ కింద అణగదొక్కబడినాయని చెప్పు. శీఘ్రముగా సాతానుగాడు మీ పాదముల కింద చితక తొక్కబడి ఉన్నాడు. ఎస్, శీఘ్రంగా తొక్కబడి ఉన్నాడు. అది ఆనాడే యేసుక్రీస్తు శిలువలో జరిగించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి, నువ్వు దాని యందు ప్రకటించేవాడిగా ఉండాలి. ఎనీథింగ్, ఏదైనా కానీ నీ పాదముల కిందనే ఉంది. హల్లెలూయా. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, దేవుడంట మానవులు ఆయన కన్నా కొంచెం తక్కువగా ఆయన వారిని తయారు చేశాడంట. హల్లెలూయా. ఆయనకి మానవుల మీద ఎంత ప్రేమ చూడండి, మానవులు ఎంత అపారమైన ఏమంటారు జాలియో చూడండి. కొంచెమే తక్కువ చేశాడంట. అంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. వాళ్ళ మనుషునికి ఈ సూర్యుడి మీద, చంద్రుడి మీద, నక్షత్రాల మీద, భూమి మీద, సమస్త మీద అధికారిగా నియమించి ఉన్నాడు మానవుణ్ణి. అధికారం కోల్పోయాం, కానీ క్రీస్తు ద్వారా తిరిగి మనకు అధికారం అనుగ్రహించబడింది. ఆదాము ద్వారా అధికారాన్ని కోల్పోయాము, మొదటి ఆదాము ద్వారా. కడపటి ఆదాము ద్వారా మనం ఏం చేయబడ్డాము?
తిరిగి అధికారాన్ని పొందుకున్నాం. ఏలేవారిగా నియమించాడు. మనం ఈ లోకాన్ని ఏలాలి, లోకంలో ఉన్న ప్రతిదాన్ని ఏలాలి. అప్పిచ్చేవాడిగా ఉండాలి, అప్పు తీసుకునేవాడిగా ఉండొద్దు. మనం ఇతరులకి సహాయం చేసేవాడిగా ఉండాలి, ఇతరుల దగ్గర సహాయం పొందుకునేవాడి దగ్గర ఉండాలి. ఇతరులకు మేలు చేసేవాడిగా ఉండాలి, మనం మేలు కొరకు ఎదురు చూసేవాడిగా ఉండొద్దు. ఇతరులకు ఉపకారంగా ఉండాలి, ఎదురువారి ఉపకారం కోరుకునేవాడిగా ఉండొద్దు. ఇతరుల వారికి మన అవసరం ఎంత ఏమంటారు ఆ చెయ్యి అందించగలిగినంత స్థాయిలో మనం ఉండగలగాలి. నా చెయ్యి ఎంత దూరం వెళ్తుందో అంత దూరం నేను వెళ్ళగలగాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? కొనసాగిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మరి స్క్రీన్ మీద మరి మా ఫోన్ నంబర్ మేము ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఫోన్ నంబర్ మేము అప్లోడ్ చేశాము. ఆ ఫోన్ నంబర్ ఫోన్ చేసి ప్రే చేయించుకోవచ్చు. మీకు పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలన్నా మీరు ఫోన్ చేసి ప్రే చేయించుకొని కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ అద్భుతమైన జీవపు మాటలు బట్టి, సత్యపు మాటలు బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో నెరవేర్చబడి అది సంపూర్తి చేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నావు. నువ్వు అప్పించేవాడుగా ఉందానన్నావు, అప్పు చేసేవాడిగా ఉండనన్నావు ప్రభా. తండ్రి నువ్వు ఏలువాడుగా ఉందనన్నావు ప్రభా. మమ్మల్ని ఎవరు ఏలరని నువ్వు మాట్లాడుతున్నావు. అవును తండ్రి, ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడి ఉన్నాయి. అధికారం మాకు అనుగ్రహించబడింది, ఆశీర్వాదం మాకు అనుగ్రహించబడింది, ఆ తండ్రి అభిషేకం మాకు అనుగ్రహించబడింది తండ్రి, ఆ ధన్యత మాకు అనుగ్రహించబడింది. వింటున్న వారి జీవితాల్లో కూడా అదే ధన్యత వారు పొందుకొందురు కనుక, అనుభవించుదురు గాక అని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ఈ వాక్యం నీకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు వాళ్ళందరినీ దీవించును గాక. హెవెన్ లైట్ మినిస్ట్రీస్ కోరిన పరిచర్యకు సపోర్ట్ చేయాలనుకుంటే మరి స్క్రీన్ మీద మేము స్కానర్ని అప్లోడ్ చేస్తున్నాము. స్కాన్ చేసి మరి స్పాన్సర్ చేయాలనుకున్నా, డొనేషన్ చేయాలనుకున్నా చేయాల్సిందిగా మనం చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.